అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేస్తుంది. అదే ఇంటర్లింక్ వర్షన్ 5.0. ఇది చాలా పెద్ద అప్గ్రేడ్. వెరిఫికేషన్ ప్రాసెస్, ప్రైవేట్ మెయిన్నెట్ లాంచ్ ఇవన్నీ ఒకెత్తైతే అతి త్వరలోనే ఇంటర్లింక్ చైన్పై మొట్టమొదటి టోకన్లు రాబోతున్నాయి. ఇది నెట్వర్క్ చరిత్రలోనే ఒక చాలా కీలకమైన మైలురాయి. అయితే ఆగండి, ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ పక్కన పెడితే ఈ వ్యవస్థను నిర్మించిన వాళ్లలో ఒకరు మనతో ఒక పర్సనల్ విషయం పంచుకోవాలనుకుంటున్నారు. ఇది వాళ్ల అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, కానీ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం. సరే, మరి ఏంటా ప్రశ్న? అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రశ్న చాలా సింపుల్. నెట్వర్క్లో మన పాత్ర ఏంటి? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ ఈ ఒక్క ప్రశ్నలోనే చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈ ప్రశ్నే నిర్దేశిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం 2 రకాల ఆలోచనా విధానాల గురించి తెలుసుకోవాలి. అవేంటంటే స్పెక్యులేటర్ మరియు బిల్డర్. చూడండి, ఇక్కడే అసలు విషయముంది. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఒక స్పెక్యులేటర్ ఎప్పుడూ స్వల్పకాలిక లాభాల గురించి ఆలోచిస్తారు. అదే ఒక బిల్డర్ అయితే దీర్ఘకాలిక విజన్ గురించి ఆలోచిస్తారు. ఒకరు నాకు ఏమొస్తోంది అని అడిగితే మరొకరు మనం కలిసి ఏం నిర్మించగలం అని ఆలోచిస్తారు. నిజం చెప్పాలంటే చాలామంది మనసులో మొదట వచ్చే ప్రశ్నలు ఇవే కదా. నాకెన్ని టోకెన్లొస్తాయి, దాని ధరెంతుంటుంది, ఎప్పుడు అమ్మితే లాభం, ఇలా కేవలం డబ్బు, లాభం గురించే ఆలోచించేవాళ్లను మనం స్పెక్యులేటర్లు అని పిలవచ్చు. కానీ ఒక బిల్డర్ ఆలోచనా విధానం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లకు ఇది కేవలం టోకెన్లు రావటం కాదు, ఇంటర్లింక్ అనే ఈ పెద్ద వ్యవస్థకు ఒక ఆర్థిక పునాది వేస్తున్న క్షణమిది. ఫ్యూచర్లో మనం నిర్మించబోయే ప్రతిదానికి ఇదే ఫౌండేషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ టోకెన్లో కేవలం కొని అమ్మే వస్తువులు కావు. వాటి వెనక ఒక పెద్ద ప్రయోజనం ఉంది. అవును, వీటిని డిజైన్ చేసిందే ట్రేడింగ్ కోసం కాదు. నెట్వర్క్లో అసలైన పనులు జరగాలి. వాటికి ఇవి ఇంధనంలా పనిచేయాలి. అందుకే వాటి నిజమైన విలువ మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ. సరే, మరి ఏంటా పనులు? మనం దేనికి వాడొచ్చు ఈ టోకెన్లను? మనం రోజువారీ చేసే పేమెంట్స్ నుండి మొదలుపెట్టి కొత్త కొత్త యాప్స్ అంటే యాప్స్ నిర్మించడానికి, రియల్ వరల్డ్ ఆస్తులను ట్రేడ్ చేయడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేయర్లను పవర్ చేయడానికి, చివరికి మొత్తం నెట్వర్క్ను సెక్యూర్గా ఉంచే వాలిడేటర్ స్టేకింగ్ వరకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడే మనం చూడగలుగుతున్నవి. కాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఈ నెట్వర్క్ ఇంకా పెద్దగా పెరిగినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ డిజిటల్ ఆస్తుల కోసం ఇంటర్లింక్ను వాడే అవకాశముంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత పొటెన్షియల్ ఉందో. సరే, ఈ టోకెన్ ప్రయోజనాలు, కొత్తగా వచ్చే యూజర్లు, డెవలపర్లు వీళ్లందరూ కలిసి ఒక పూర్తిస్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఎలా సృష్టిస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా ఒక ఆర్డర్లో జరుగుతుంది. స్టెప్ 1 టోకెన్లు అందరికీ అందుబాటులోకొస్తాయి. స్టెప్ 2 ప్రజలు వాటిని వాడటం మొదలుపెడతారు. స్టెప్ 3 ఆ వాడకాన్ని చూసి ప్రపంచ నలుమూలల నుంచి డెవలపర్లు కొత్త కొత్త యాప్స్ను నిర్మిస్తారు. ఇక ఫైనల్గా స్టెప్ 4 ఆ యాప్స్ ఆధారంగా ఒక పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ అంటే మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పడతాయి. ఆ ఆర్కిటెక్ట్ చెప్పిన ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఇదే ఆ దశ. ఇక్కడే ఒక పర్యావరణ వ్యవస్థ నిజంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెడుతుంది. ఇది కేవలం ఒక టెక్నికల్ అసెట్ నుండి ఒక జీవమున్న వ్యవస్థగా మారే ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. సో మనం ఇప్పుడొక చారిత్రాత్మకమైన ఘట్టంలో ఉన్నాం. మనం రాయబోయేది ఈ నెట్వర్క్ చరిత్రలో మొదటి పేజ్ అవుతుంది. ఇక్కడొక విషయం మనం గుర్తుంచుకోవాలి. బిల్డర్ అంటే ప్రతి ఒక్కరూ కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ టోకెన్ను కరెన్సీలా వాడొచ్చు, మరికొందరు దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చు, ఇంకొందరు నిజంగానే కొత్త ప్రాజెక్టులు నిర్మించొచ్చు. ఏ పాత్ర పోషించినా సరే ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థ ఎదుగుదలకు తోడ్పడినట్టే. అయితే మళ్ళీ మనం మొదటి ప్రశ్నకే వస్తున్నాం. ఈ కథలో మన పాత్ర ఏంటి? ఒక ఎర్లీ బిల్డరా లేక కేవలం ఒక స్పెక్యులేటరా? ఈ ప్రశ్న మనని మనం వేసుకోవాలి. చివరగా ఆ ఆర్కిటెక్ట్ చెప్పిన ఈ మాటలతో ముగిద్దాం. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. చరిత్ర మనకు ఒకటి నేర్పింది. ఏ గొప్ప నెట్వర్క్ భవిష్యత్తునైనా మార్చేది ఎవరంటే ఆ నెట్వర్క్లోకి మొదట వచ్చిన బిల్డర్లే. మరి ఈ చరిత్రలో మనస్థానమేంటో మనమే నిర్ణయించుకోవాలి.